ఏపీ లిక్కర్ స్కాములో మరో 2 కీలక వికెట్లు పడబోతా ఉన్నాయి. వికెట్లు పడడం అంటే వాళ్ళు ఏదో బకెట్ తన్నడం కాదు. ఇప్పటికే ఈ కేసులో 12 మందిని సిట్ అరెస్ట్ చేసి జైలు పంపించింది. వారు గడిచిన 3 నెలలు 4 నెలల కాలంగా జైల్లోనే ఉన్నారు. ఇక ఈ బ్రోకర్లని, ఈ ఏజెంట్లని, ఈ డబ్బులు అట్టపెట్టలు మోసిన వాళ్ళని తీసుకొచ్చి మొత్తం జైల్లో పెట్టారు. అసలు బిగ్ బాస్ని అరెస్ట్ ఎప్పుడు అనుకుంటున్న సమయంలో సిట్ అధికారులు నిన్న విరుచుకుపడ్డారు. 12 ప్రాంతాల్లో ఏకకాలంలో హైదరాబాదు, తిరుపతి, చిత్తూరు, చెన్నై, విజయవాడ ఈ నగరాల్లో దాడులు చేసి కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటికే వైసీపీ కీలక నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి విజయవాడ జైల్లో ఉన్నారు. ఆయన కుమారుడు మోహిత్ రెడ్డి కార్యాలయాల మీద సిట్ అధికారులు దాడులు జరిపారు. కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. సిట్ అధికారుల దాడుల విషయం ముందే తెలుసుకున్న మోహిత్ రెడ్డి చిత్తూరు నుంచి పరారయ్యి విజయవాడ చేరుకున్నట్టు తెలిసింది. ఇక మరో కీలక నేత వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు సకల శాఖలు నిర్వహించిన సకల శాఖ మంత్రిగా పేరుపడ్డ సజ్జల రామకృష్ణారెడ్డి తనయుడు, వైసీపీ సోషల్ మీడియాని అధినేతగా వ్యవహరించిన ఈ మాజీ అధినేత ఎవరైతే సజ్జల రామకృష్ణారెడ్డి తనయుడు ఉన్నాడో సజ్జల భార్గవరెడ్డి, ఆయన నివాసాలు, కార్యాలయాల మీద కూడా హైదరాబాద్లో సిట్ అధికారులు దాడులు జరిపారు. కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. డిస్టిలరీలు స్వాధీనం చేసుకొని లిక్కర్ తయారు చేసి ఆ లిక్కర్ని షాపులకు తరలించే రవాణా చేసే కాంట్రాక్టు సజ్జల భార్గవరెడ్డి బినామీ పేర్లతో తీసుకొని ప్రద్యుమ్న అనే వ్యక్తితో ఒక బినామీ కంపెనీని పెట్టించి ఈ లిక్కర్లో అక్రమంగా సంపాదించిన వేల కోట్ల రూపాయలని రూటింగ్ చేసేందుకు, అంటే ఈ బ్లాక్ మనీని వైట్గా మార్చేందుకు రకరకాల పేర్లతో కంపెనీలు సృష్టించి హైదరాబాద్ అడ్రస్లతో ఈ యొక్క అరాచకం చేసినట్టు సిట్ అధికారులు గుర్తించారు. కేవలం ఈ రవాణా ట్రాన్స్పోర్ట్ ద్వారా వచ్చే 32 కోట్ల ఆదాయం కోసం వీళ్ళు కంపెనీలు క్రియేట్ చేయలేదు. వేల కోట్ల రూపాయలు వసూలు చేసి ఏదైతే లిక్కర్ తీసుకొని వస్తారో ఆ దుకాణం దగ్గర డబ్బులు తీసుకొని మరలా దాంట్లోనే వేసుకొని దాన్ని తీసుకెళ్లి ఆ బ్లాక్ మనీని వైట్గా మార్చుకునేందుకు చేసిన ప్రయత్నంలో భాగంగానే ఈ యొక్క కంపెనీలు ఓపెన్ చేశారు అనే దానికి బలమైన సాక్ష్యాధారాలు దొరికాయి. ఇప్పటికే పోలీసుల అదుపులో, కస్టడీలో, జైల్లో ఉన్న ఈ కేసులో అరెస్ట్ అయిన ఒక కీలక వ్యక్తి ఇచ్చిన సమాచారం మేరకు, అప్రూవర్గా మారాడు అనుకుంటున్న వ్యక్తి ఇచ్చిన సమాచారం మేరకు సిట్ అధికారులు తాజాగా దాడులు జరిపారు. ఇక ఈ నెల చివరి నాటికి బిగ్ బాస్ కూడా జైలుకి వెళ్ళబోతా ఉన్నారు అనే సంకేతాలు స్పష్టంగా ఉన్నాయి. ఢిల్లీలో ఉపరాష్ట్రపతి ఎన్నికలు ఉండడం కారణంగా అసలు బిగ్ బాస్ను ప్రస్తుతానికి అరెస్ట్ నుంచి కొద్దిగా గ్యాప్ ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. ఈ నెలలో ఎలాగూ ఉపరాష్ట్రపతి ఎన్నికలు పూర్తవుతాయి కాబట్టి ఆ తర్వాత ఈ బిగ్ బాస్ కూడా జైలుకు వెళ్ళక తప్పదు. ఇదే విషయాన్ని గ్రహించిన బిగ్ బాస్ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అతి రహస్యంగా చెన్నై వెళ్ళి ఇండియా సిమెంట్స్ అధినేత శ్రీనివాసన్ని కలిశారు. ఒకవైపు బీజేపీ నేతలతో మంతనాలు జరుపుతూనే ఇండియా సిమెంట్స్ అధినేత శ్రీనివాసన్తో కలిసి కాంగ్రెస్ నేతలతో మంతనాలు జరుపుతూ ఉన్నారు. కాంగ్రెస్ కీలక నేతలు సోనియా గాంధీకి, రాహుల్ గాంధీకి అత్యంత దగ్గర వ్యక్తి ఇండియా సిమెంట్స్ అధినేత శ్రీనివాసన్. అతనితో రహస్యంగా కలిసి వచ్చాడు జగన్మోహన్ రెడ్డి. అంటే బీజేపీతో రివర్స్ అయితే, ఒకవేళ జైల్లో వేస్తే బీజేపీని ఒక తనదాన్ని, కాంగ్రెస్లో పార్టీలో వైఎస్ఆర్సీపీ పార్టీని విలీనం చేయాలనే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఒకవైపు తెలంగాణలో బీఆర్ఎస్ పని అయిపోయింది, అక్కడ కవితక్క తిరుగుబాటు చేసింది. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ పరిస్థితి కూడా ఏమీ బాగలేదు. ఇక్కడ షర్మిలక్క తిరుగుబాటు చేసింది. అక్కడ కవితక్క భర్త అనిల్ కుమార్ అయితే ఇక్కడ షర్మిలక్క భర్త అనిల్ కుమార్. కాకతాళీయం. ఇద్దరు అన్నలు, ఇద్దరు చెల్లెళ్ళు. అన్నలు వదిలేసిన బాణాలు ఆ పార్టీల మీద తిరుగుబాటు చేస్తూ ఉన్నాయి. కుటుంబం అంతా ఏకతాటిపై ఉండి వైఎస్ఆర్సీపీ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత విజయమ్మని, షర్మిలమ్మని కనీసం ఇంటికి కూడా రానిట్లేదు. వారం కిందట పులివెందులో జగన్మోహన్ రెడ్డిని కలవడానికి విజయం వస్తే కనీసం ఆమెకి విఐపీ పాస్ కూడా ఇవ్వలేదట. బయట కాసేపు కూర్చొని ఆమె వెళ్ళిపోయినట్టుగా తెలుస్తూ ఉంది.
మీడియాలో కూడా కథనాలు వచ్చాయి. రాబోయే రోజుల్లో ఏపీ లిక్కర్ స్కామ్లో కొద్ది రోజుల్లోనే 2 కీలక వికెట్లు. ఈ నెల చివరి నాటికి బిగ్ బాస్ అరెస్టు తప్పేలా లేదు. ఈ నెల ఆఖరికి ఈ విచారణ మొత్తం క్లోజ్ చేయబోతా ఉంది. ఇక బిగ్ బాస్ అరెస్ట్తో సిట్ చేతిలో పని అయిపోతుంది. ఇక మిగతా వ్యవహారం అంతా కోర్టులే చూసుకుంటాయి. అందువల్ల ఈ నెల చాలా కీలకం, చాలా అప్డేట్స్ రాబోతా ఉన్నాయి. కీలక వ్యక్తులను అరెస్ట్ చేసిన తర్వాత మరిన్ని వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.